నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మార్గదర్శికి సంబంధించి గతంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి సిబిఐ రైడ్లు జరగటము, 700 కోట్ల రూపాయల అటాచ్మెంట్ జరగడం అంతా జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ కొంతమంది యొక్క ఎవరైతే డిపాజిట్దారులు కావచ్చు, లేకపోతే చిట్ ఫండ్ ఎవరైతే చిట్ కట్టిన వాళ్ళ చందాదారులు కావచ్చు, వాళ్ళందరి దగ్గర సేకరించినటువంటి ఆధారాల మూలంగా మేము ప్రశ్నిస్తున్నామంటూ నిన్న మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ గారిని 20 మంది బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. ఉక్కిరి బిక్కిరి చేస్తామంటూ దిగినటువంటి ఆ బృందం కేవలం ఒక 8 ప్రశ్నలతో సరిపెట్టుకొని మళ్ళీ వెనుదిరిగినట్టు తెలుస్తుంది. కానీ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, మార్గదర్శి పైన ఎటువంటి ఆరోపణ లేదు. కేవలం ఇది ఏదో విధంగా రామోజీరావుని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే వైసీపీ సర్కార్ పూనుకుందని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. దీంట్లో మీరేం చెప్తారు? వైసీపీ సర్కారు మొదటి నుంచి కూడా చెప్తుంది కదా, నేను ఆ తెలుగుదేశం పార్టీకి జనసేనకి జరగటం లేదు. కానీ ఇక్కడ మరి ఆ జగన్మోహన్ ఎవరు రామోజీరావు గారు ఉన్నారు, అక్కడ ఆయన ఒక ఏబిఎన్ రాధాకృష్ణ నాయుడు, వాళ్ళతో మంచి మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎంతైనా చాలా చెడ్డవాళ్ళని చెప్పుకుంటూ తిరిగారు కదా. చంద్రబాబు నాయుడు జనసేన సరే వాళ్ళ లెక్కలు లేరు. ఓకే, ఆయన జగన్మోహన్ రెడ్డి తక్కువ మాట్లాడుతున్నాడా? అసలు నాకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాకు పోటీయే కాదు. ఇకపోతే దత్తపుత్రుడి గురించి ఆలోచించలేముంది, అటు ఉంటాడో పోతాడో తెలియదు. ఇప్పుడు నాకు పోటీ ఎవరంటే వీరిద్దరును పేపర్లు ఉన్నా చూసా, ఛానల్ ఉన్నాయి కదా. నేను చాలా పేదవాడిని, నాకు ఏ ఛానళ్ళు లేవు, ఏ పేపర్లు లేవు. ఇట్లాంటి ధోరణిలో మాట్లాడుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, జనాలకి అబద్ధాలు చెప్తే కానీ నిజాల్లాగా అనిపించేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. ఓకే, ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, నేను చాలా పేదవాడిని అంటున్నాడు. ఒక పక్క సర్వేలు చూస్తుంటే భారతదేశంలో అత్యధికమైనటువంటి ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు సర్వే కరెక్టా? జగన్మోహన్ రెడ్డి పేదవాడైతే మరి లక్షల్లో చెప్పులు, వాచీలు ఎందుకు ఆయన వేసుకుని చెప్పులు లక్షల ధర ఉంటుందని చెప్పేసి ఒక వార్త. అవునవును. ఆ తర్వాత ఏంటంటే, ఇది అందరికీ తెలియదు ఏంటంటే, ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంచి ఉండవల్లి అరుణ్ కుమారు ఏదో ఒక ఆయనకు సంచలనం కావాలని చెప్పేసి చెప్పాడు, సృష్టించాడు. కానీ అప్పుడు అన్నిట్లో కూడా క్లియర్గా ఉన్నాడు. నాకు ఇక్కడ కొత్త నా అంటే స్వీయ అనుభవం చెప్తున్నాను అన్నమాట. ఓకే, ఒక్కసారి మాత్రం ఏంటంటే చిట్టు మెచ్యూర్ అయిన తర్వాత అందరికీ కూడా నోటీస్ పెట్టాడు. ఒక 3 monthsలో మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు అన్నమాట. అది కూడా ఎంత స్ట్రిక్ట్ రూల్స్ అంటే, 2 గవర్నమెంట్ వర్కర్సు షూరిటీ ఇవ్వాలన్నమాట. బాబు నేను జర్నలిస్ట్ అంటే, జర్నలిస్ట్ లేదేమీ లేదండి, మాకు 2 మనుషులు షూరిటీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాడు. తర్వాత నెలకి 15,000 రూపాయలు, నెలకు 30,000 రూపాయలు చీటు వేస్తే నేను వేసిన తర్వాత 30,000 చీటు ఎవరు పాడలేదన్నమాట. పిలిచి మనం 30,000 రూపాయలు, 30,000 మీద వాళ్ళ బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేసారన్నమాట. వాళ్ళంతా వాళ్ళు నమ్మకానికి కానీ విశ్వసనీయతకి కానీ అంతగా ఉంటారన్నమాట. ఆయన ఏదో ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిద్దనుకుంటే ఎలాగవుతుంది? ఆయన సంపద సృష్టించాడు బాగానా. రోజుకో 10 కోట్ల రూపాయలు ఆయనకి ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. అనుకోకుండా పేపర్ సక్సెస్ అయింది, టీవీ సక్సెస్ అయింది, స్టూడియో సక్సెస్ అయింది. ఏషియాలోనే పెద్ద స్టూడియో, అంతకంటే పెద్ద స్టూడియో లేదు. తర్వాత ఏమో ఆ స్థలం బంజరు స్థలం, దాన్ని సుందర నందనంలాగా తీర్చిదిద్దుకున్నాడు అన్నమాట. అది అంటే అది ఆయన అదృష్టం. అది మనం చెప్పుకొని మనం బాధపడితే ఎలాగవుద్ది? మరి మనం మద్రాసులో బీచ్ అంతానో వీజీ పన్నీర్ దాస్ చాలా చీప్గా కొనేసాడు. మరి అందమైన షూటింగ్కి ఏమో రోజుకి 10,000 తీసుకుంటున్నాడు అన్నమాట. చిన్న స్పాట్కి
మరి బీచ్ అంతా ఆయనదే కదా. అవును. ఆయన అదృష్టం దాన్ని అలా మలిచే తీరు బట్టి వచ్చింది. అలా లేకుండా ఇసుక ఉన్నట్టు ఎవడు దానికి అద్దిస్తాడు? ఇసుక మీద షూటింగ్ చేసుకుంటే అక్కడికి అందమైన పూల తోటలు, నందన కాటేజీలు, గీటేజీలు, షూటింగులు, మెట్లు గిట్లు అన్నీ ఉండబట్టే కదా ఇంత తీసుకుంటున్నారు. అలాగే అక్కడ రామోజీరావు చేసుకున్నాడు. దాని మీద అసూయ మాట వీళ్ళు. రామోజీరావు గారికి ఎంత ప్రాపర్టీ ఉండాలి, ఆ ప్రాపర్టీ నా ఒక్కరికే ఉండాలి, మిగతా వాళ్ళకి ఉండడానికి అవకాశం లేదు, వీళ్ళు లేదు, వాళ్ళని పడగొట్టేస్తా అనే ఆలోచన పెట్టుకుంటే నీది ఒకరిదే బుర్ర, మిగతా వాళ్ళది బుర్ర కాదా. వచ్చారు మామూలుగా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు పండిపోయారండి. వాడు ఆవిడ ఎవరు మన శైలజా రెడ్డి కదా, శైలజా కిరణ్, ఎండి కిరణ్ కదా, శైలజా కిరణ్ చాలా కామ్గా ఎక్కడ కూడా కంగారు పడకుండా చాలా కూల్గా సమాధానం చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే ఈ మన రామోజీరావు గారు ఆల్రెడీ అమిత్ షాని మోదీని కలిసి ఉన్నాడు. అవును. వ్యవహారం అంతా వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే అన్నీ తెలిసి ఉండి ఓ డ్రామా రక్తి కట్టిస్తుంటారన్నమాట. ఆ రక్తి కట్టించే విభాగాల్లో ఒక విభాగమే 793 కోట్ల రూపాయల ప్రాపర్టీని సీజ్ చేసినట్టుగా ఒక డ్రామా. అవును. అంటే ఎవరి మీద కూడా ప్రేమ చూపించడం లేదు, ఎవరికి లొంగటం లేదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పడం కోసం చేసే ప్రయత్నం అన్నమాట. రేపు ఎక్కడున్న ప్రాపర్టీ వారికి అక్కడే ఉంటుంది, వాళ్ళకి కాకుండా పోదు, అదే ఉంటుంది కదా. ఇందులో ఏదో కొంపలు మునిగిపోతాయి, వాళ్ళేమో ఓడించేసాము, వాళ్ళు పూర్తిగా పాతాలను తొక్కేస్తామంటే అది మన ఈయన జగన్మోహన్ రెడ్డి తల్లుకు అమాయకత్వం. అంటే ఇందులో ప్రధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి సక్సెస్ గ్రాండ్ విక్టరీగా ఆయన చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాలం నుంచి సాగుతుంది, ఎవరు ఆయన మీద కేసు వేయడానికి సాహసం చేయలేదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విక్టరీగా చెప్పుకుంటూ నేను ఆనందపడిన వాళ్ళలో నేనే ప్రథముడిని, నేనే ఆఖరవాడిని అని చెప్పుకుంటూ పర్సనల్ గ్లడ్జెస్తో ఇంత పెద్ద సంస్థ మీద కావచ్చు, లేకపోతే అదే ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా సందర్భాలలో రామోజీరావు ఒక పెద్ద శక్తి, ఆయనది ఒక స్పెషల్గా ఉంటుంది, ఎవరైనా ఆయన్ని కలవడానికి వెళ్ళాల్సింది తప్పిస్తే ఆయన ఎవరిని కలవడానికి వెళ్ళరు. సో అటువంటి ఆయన్ని కూడా బెడ్ మీద మనం చూసాం, ఆయన విజువల్స్ని సిబిఐ వాళ్ళు విచారణ చేయడం కావచ్చు. ఇదంతా చూసుకుంటే పర్సనల్ గ్లడ్జ్ కోసమో లేకపోతే పర్సనల్ రివెంజ్ కోసమో ఒక మీడియా సంస్థ పైన దాడులు చేయడం ఎంతవరకు సబబంటారు? సబబు కాదండి. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి నేను చెప్తున్నాను వినండి. ఎందుకంటే ఆయనలో క్రెడిబిలిటీ ఎలా ఏముందండి? జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ నెల తిడతావా, నెక్స్ట్ మంత్ ఏమో పొగుడుతావా, ఎల్లుండేమో చంద్రబాబు నాయుడిని పొగుడుతావా, మళ్ళీ 2 వారాల్లో తగుడుతావా. నిజ నిర్ధారణ కమిటీలో నిన్ను మన ఎవరు జయప్రకాష్ నారాయణ వేసినప్పుడు ఇంత మంచి నాయకుడే లేడు, ఇంత స్వచ్ఛమైన నాయకుడు లేడు అంటావా? అసలు నువ్వు రాజకీయాలు రావడమే తప్పయ్యా బాబు అని మళ్ళీ ఇంకో పక్క వెక్కిరిస్తావా? అసలు నీకైనా ఒక స్టాండర్డ్ ఉందా? నీ మాటలకు ఒక నిలకడ ఉందా? నీకున్న వాల్యూ ఏముంది? ఆ రాజమండ్రిలో కూర్చుంటే నీ వాల్యూ ఉండేదో మాట్లాడకుండా, మాట్లాడితే ఒకే మాట మాట్లాడాలి. అవును. లేకపోతే ఇష్టం లేదు మానేయాలి. బాబు నో కామెంట్ చెప్పాలి. మీ రాజకీయ నాయకులకి నో కామెంట్ పుట్టింది అందుకే. నీకు ఇష్టమైతే మాట్లాడు, ఇష్టం లేకపోతే మాట్లాడు మానే. నువ్వేం అనుకుంటున్నావు? రామోజీరావు మీద ఏదో కక్ష తీర్చేసుకున్నాను, రామోజీరావుని ఎదిరించి నేను పూర్తిగా లెసన్ నేర్పిన వాడు నేను అనుకుంటే ఎవడ అమాయకుడు నువ్వేమి లెసన్ నేర్పావు? నువ్వు రెండోసారి ఎంపీ అవ్వకుండా ఉన్నావు. ఏమనంటే రాజకీయాల్లోంచి విరమించుకుంటానంటావు. అప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ మామూలుగా ఎంపీగా వెళ్ళావు. అది అంతే కదా. నీ స్వశక్తి ఏమి లేదు కదా, నీ స్వయం ప్రతిభ ఏమి లేదు కదా, నీ వెనక 100 మంది వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. మరి ఎందుకు ఎలా మాట్లాడతాను అర్థం లేకుండా? రాబోయే రోజుల్లో ఒకవేళ గవర్నమెంట్ మారితే కనుక ఈ కేసు నిలుస్తుందంటారు? అసలు ఎన్ని లేదండి కేసులు. రామోజీరావు అంత తేలిగ్గా అంత గుడ్డిగా ఏ పని చేయడు. మీకు అర్థమైందా? అంత గుడ్డిగా దిగే పని చేయడం మాట. ఎవరికైనా అందులో పనిచేసే వర్కర్స్కి మాట వచ్చి వెళ్ళిపోతుంటే ముందు ఆయన రావాల్సిందంతా సెటిల్ చేసి ఆయన చేత రిజిగ్నేషన్ లెటర్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ పూర్తి చేసి పంపించబడ్డారన్నమాట, ఏ రాత్రి అయినప్పటికి కూడా. అది ఆయన తాలూకు పర్ఫెక్షన్.
దాన్ని ఆయన గురించి తెలియకుంటే ఏదో మాట్లాడుతుంటే ఎలాగవుతుంది? రామోజీరావు ఎందుకు లొంగుతాడండి? 2 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రిని చేశారంటే ఆయన మేధస్సు ఏమై ఉంటుంది? అవును. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేశాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశాడు. అంటే ఆయన తాలూకు తెలివితేటలు మేధస్సు ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. అక్కడ బెడ్ మీద ఉన్నాడు, కానీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా ఇదే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే ముక్కలు చేసేస్తారన్నమాట. ఈయనకేం తెలుసండి? ఇప్పుడు వీళ్ళకి తెలిసింది ఏమిటి? ఇది ఏమీ లేదు, ఏదో తెలుసు అనుకుంటున్నారు. 4 సంవత్సరాలు వృధా చేశారు, పుణ్యగానం గడిచిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేదు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.